మన హిందూ టెంపుల్స్‌లో హుండీలో వేసే డబ్బులు నిజంగానే ఆ గుడి డెవలప్‌మెంట్‌కి వాడుతున్నారా? లేక వేరే మతాల ప్రార్థనా స్థలాలకు వెళ్తున్నాయా? ఇవాళ నిజమేంటో తెలుసుకుందాం. దేశంలో హిందూ ఎండోవ్మెంట్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వాలు దేవాలయాల నుంచి వచ్చే సొమ్ములోంచి చాలా భారీ మొత్తంలో కట్స్ తీసుకుంటున్నాయి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు ప్రభుత్వాలు దేవాలయాల నుంచి వచ్చే సొమ్ములో 14% అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్, మరి ఆడిట్ ఛార్జెస్ అని ఇంకొక 4%, అంటే 18% డైరెక్ట్ వార్షిక ఆదాయంలోంచి కట్స్ తీసుకుంటున్నాయి. అలాగే మన పొరుగునున్న కర్ణాటక రాష్ట్రం కూడా ₹1,00,00,000 వార్షిక ఆదాయం ఉన్న ప్రతి దేవాలయం నుంచి 10% కన్సాలిడేట్ ఫండ్ కింద తీసేసుకుంటుంది. కానీ ఇవే ప్రభుత్వాలు కోట్ల డొనేషన్స్ మరియు బంగారం రూపంలో వచ్చే ఈ చర్చిలకు కానీ మసీదులు కానీ వాళ్ళ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోరు. టీటీడీ లాంటి పెద్ద సంస్థల గురించి పక్కన పెడదాం. ఓ మోస్తరు పేరుగల గుళ్ళ గురించి మాట్లాడదాం. ఇది వరకు ₹10, ₹20, ₹30 ఉండే టికెట్లు ఇప్పుడు 100, 200, 300 అవుతున్నాయి. అంటే ఒక సాధారణ కుటుంబం నలుగురు కలిసి గుడికి వెళ్తే 1200 టికెట్ల దగ్గరే దోపిడీ జరుగుతుంది. మళ్ళీ గుళ్ళో కానుకలు దానికి అదనం. ఇంత విపరీతమైన దోపిడీ గుళ్ళల్లో జరుగుతుంటే ఒక సాధారణ కుటుంబం గుడికి ఎలా రాగలుగుతారండి? ఇప్పుడు మళ్ళీ మొదటి ప్రశ్నకు వద్దాం. హిందూ దేవాలయాల నుంచి వచ్చే డబ్బుని అన్య మతస్థులకి ప్రభుత్వం ఖర్చు పెడుతుందా? డైరెక్ట్గా హిందూ టెంపుల్స్ నుంచి వచ్చే డబ్బులు అన్య మతస్థులకి వెళ్ళకూడదు. కానీ ఇక్కడ ఒక పెద్ద లూప్ హోల్ ఉంది. ఇప్పుడు మన టెంపుల్స్ నుంచి వచ్చే డబ్బుల్ని ప్రభుత్వం కామన్ కన్సాలిడేటెడ్ ఫండ్ రూపంలో తీసుకుంటుంది. దాని నుంచే జెరూసలేం యాత్రలకు కానీ, హజ్ యాత్రలకు కానీ, లేకపోతే వాళ్ళ రిలీజియస్ సైట్స్ మెయింటెనెన్స్కి 100 కోట్ల బడ్జెట్ అలొకేట్ చేయడం కానీ ఇవన్నీ చేస్తుంది. ఇవన్నీ చేయడానికి ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడివి? ఎండ్ ఆఫ్ ది డే ఇవే. మన ఇళ్లల్లో కూడా చాలా మంది కాశీ, చార్ధామ్ యాత్ర చేయాలనుకుంటారు. కానీ తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడి వరకు వెళ్ళడానికి ఆర్థిక వనరులు సరిపోవని చాలా మంది ఆగిపోతూ ఉంటారు. అన్య మతస్థులకి డబ్బులు ఇచ్చి వాళ్ళ పుణ్యక్షేత్రాలకి వెళ్లి రమ్మని ప్రోత్సహించిన గవర్నమెంట్